ప్రభు పేరట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ కూడా పేరు పేరు వరుసన అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా మరి ఈ యొక్క నెలంతా కూడా దేవుడి చేత కాపాడబడ్డాము, క్షేమం కలిగి ఉన్నాము. మరి ఈ రోజు మరలా దేవుడి నెల గతించినటువంటి మాసంలో 2026 సంవత్సరం జనవరి మాసం అంతా కూడా దేవుడి క్షేమాన్ని, ఆపుదలను, దేవుని యొక్క కృపను మనం పొందుకుని నెమ్మది కలిగి ఉన్నాం. తిరిగి దేవుడు మనల్ని ప్రేమించి 2వ నెలలోనికి, ఫిబ్రవరి మాసము 2వ నెల 1వ తారీఖు మొదటి వారము మరి మొదటి రోజు బల్లారాధనలోని ప్రభు మనల్ని నడిపించాడు. మరి మనందరం కూడా దేవుని కృప కొరకు వేడుకోవాలా. గత నెల కాపాడిన దేవుడే ఈ నెల కూడా మనం కాపాడి మన పనుల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, కూలి పనుల్లో మరి ప్రయాణం చేస్తూ వాహనాలు నడుపుతున్నటువంటి మనకు, తర్వాత అన్ని విషయాల్లో దేవుడు మనకు సహాయం చేసిన రీతిని జ్ఞాపకం చేసుకుని ఈ నెలంతా కూడా దేవుడే మనం పోషించి నడిపించాలని ఆయన నడిపింపుకు మనల్ని మనము అప్పగించుకోవాలా. హల్లెలూయా. మరి చాలా సంతోషం. మరి సమయంలో మరి దేవుని యొక్క కృపను బట్టి గడిచిన నెలలో మరి దేవుని పరిచర్య ఆయా ప్రాంతాల్లో మేము పరిచర్య చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. నిజంగా పోయిన నెలంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక్క రోజు కూడా ఖాళీ లేదని చెప్పాలి. 1వ తారీఖు మొదలుకొని ప్రతిరోజు మరి ఏదో ఒక ప్రార్థన కూటము, ఒకరోజు విజయవాడ, ఒకరోజు చీరాల, ఒకరోజు పొన్నూరు, ఒకరోజు తెనాలి, ఒకరోజు మర్రిపూడి, ఒకరోజు ఇలాగూ అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు కృపను ఇచ్చాడు. మరి పోయిన నెలలో కొన్ని మరణాలు కూడా ఎదురైంది. ఆ కార్యక్రమాలకు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఈ నెలలో మనం ప్రార్థన చేసినట్లుగా పెళ్లి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. సహోదరి ప్రశాంతి యొక్క వివాహ కార్యక్రమంకు ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా మనం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని కూడా మంచిగా ప్రభు నడిపించారు. కనుక పోయిన నెలంతా కూడా దేవుడు రోజు కూడా విరామం లేకుండా, రాత్రి కూడా చీరాల్లో 10 గంటల వరకు బర్త్డే ప్రేయర్ ఒకటి, నిన్నటి దినానైతే ఒకళ్ళ చావు, ఒక సమాధి కార్యక్రమం, ఒక దిన కార్యక్రమం, ఒక పుట్టినరోజు. ఇడుపురులోనేమో మరణం సమాధి కార్యక్రమం చేశాం. మళ్ళీ 2 గంటలకు వచ్చేమో దిన కార్యక్రమం కొన్నూరులో, తర్వాత 4-5 గంటలకేమో చీరాలి దాదాపు పుట్టినరోజు కార్యక్రమం. ఇట్లా వరుసనే ఈ నెలంతా కూడా ఖాళీ లేకుండా రాత్రి నేను ఉదయం 4 గంటలకు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనా దేవుడి కృప, దేవుడి శక్తి, దేవుడి సన్నిధి కొంచెం బట్టి ప్రయాణాలు చేయడానికి దేవుడే సహాయం చేస్తున్నాడు. మంచిది. హల్లెలూయా. ఈరోజు మరి ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ప్రభు పల్లా అయ్యా కొంచెం బాక్స్ టికెట్ జరుపుతావా? అదే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే. మరి ఈ నెలలో మనకి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రభు సన్నిధిలో మనం త్వరగా ముందుకు సాగుతాం. మరి ఈరోజు మరి చాలా దినాల తర్వాత మన మధ్యలో కొంతమంది దేవుడు సన్నిధికి నడిపించారు. చాలా రోజులు నాగ్నేస్ ఆంటీ మరి సన్నిధికి రాలేకపోయింది. మనందరం ప్రార్థన చేశాము. ఆంటీకి దేవుడు కృపనిచ్చి, శక్తినిచ్చి, వారికి ఉన్నటువంటి బలహీనత నుండి విడుదల ఇచ్చి ఈ రోజు మనందరి మధ్యకి దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. మరి ఆంటీకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభు నడిపించాడు. తల్లికి ఇచ్చిన మరి ఆ బలహీనతను దేవుడు విడిపించాడు. ఇంకా బలపరచాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే సత్యవతిమ గారు వారి కుటుంబంలో కూడా 2 నెలల విషాదం, మరి తన భర్తను కోల్పోవటం, చాలా విషాదంలో వారు ఉన్నారు. మరి దేవుడు ఆ యొక్క గొప్ప దినాలను సమాప్తం చేసి ప్రభు సన్నిధిలో మరి వారు దేవుని సంఘంలోనికి మనందరితో మరలా సహవాసంగా ఈ కుటుంబాన్ని, సత్యవతిమ గారిని, వారి కోడలను కూడా మరలా నడిపించాడు. మరి ఆ కుటుంబం కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలా. యజమానుడు లేని లోటు చాలా ఉన్నది.
దేవుడే ఆ కుటుంబానికి పోషకుడు ఉండాలని ప్రార్థన చేయాల. దేవునికి స్తోత్ర. ఆ తర్వాత మహాలక్ష్మమ్మ కూడా మరి వారికి కూడా దేవుడు బాగా అట్లా మోకాళ్ళ నొప్పులతో డాక్టర్ గారు సర్జరీ అంటున్నాడు, మరి రకరకాలుగా చెప్పాడు. ఓపుకున్నా లేకపోయినా సంఘమునకు కట్టుబడి మరి అన్ని సమయంలో ఒక్కొక్కసారి రాలేని పరిస్థితి అయినా మరి మొదటి ఆదివారం మాత్రం ఎన్ని రావాల్సింది. పగ్గాలు వేసిన తాళ్ళు వేసిన ఆగదది ఆ బండి. ఆంటీకి ఆ శక్తిని ప్రభునిచ్చాడు. హల్లెలూయా. మరి ఆంటీని బట్టి కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన సహోదరులు మరి సహోదరిని బట్టి కూడా మన మధ్యలో ఉన్నటువంటి శ్యామల సహోదరి కూడా మనకు సహవాసం చేయడానికి వారిని కూడా చక్కగా మరలా మన మధ్యకి నడిపిస్తున్నారు. వారికి ఉన్న ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్ర. మరి సంఘ సభ్యులు మరి అందరూ కూడా మరి దేవుని సన్నిధిలో మనం కలుసుకుంటున్నాం. ఆ సమయాల్లో కొంతమంది రాలేకపోతున్నారు, ప్రభు మన మధ్యకి నడిపించారు. మరి సంఘ బిడ్డలందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఈ సమయంలో ఒక ప్రకటన చేస్తున్నాను. మనందరం ప్రార్థన చేసాము. ఏమని ప్రార్థన చేసాము? ఈ పేట అంతటికి కూడా మనము సువార్తను ప్రకటించాలి. అది వీధి సువార్తను ప్రకటన చేయాలని మనందరం కూడా ప్రార్థన చేశాం 2 నెలల నుండి. అనుకున్నట్లుగానే 8వ తారీఖు ప్రకటించాలనుకున్నాం, ప్రారంభిద్దాం అనుకున్నాం సువార్త పని. 26 రిపబ్లిక్ డే ప్రారంభిస్తున్నాము, అందరూ కలుసుకోండి అని చెప్పినప్పుడు మరి ఎంతమంది కలుసుకున్నారు అంటే మేము మాత్రము ప్రారంభించటం జరిగింది. కానీ అందరూ చెప్పిన వారు అందరూ కూడా చేతులు ఎత్తేసారు. మరి ఎందుకు ఎత్తేసారో తెలియదు, ఎందుకు రాలేదో నాకైతే తెలియదు. కనుక దేవుడు వాక్యంలో చెప్పినట్లుగా ప్రకటన చేసినట్లుగా మేమైతే 26వ తారీఖు మరి వీధి సువార్త అనేది మరి క్రాస్ రోడ్ లో మన పాత చర్చినటువంటి రోడ్లోనే ప్రారంభించాం. దానికి ఆగ్నేస్ అంటే క్రాస్ రోడ్ అని పెట్టింది పేరు. మరి అక్కడ ప్రారంభించాము. ఆ రోజు ఎలాగా జరిగిందో అందరు రాలేదు అనుకున్నాం. కానీ అద్భుతంగా దేవుడు నేను లెక్క పెట్టాను, 14 మంది వచ్చారు. దేవుని స్తోత్రం. ఒకళ్ళు పలహారం తీసుకొచ్చారు, ఒకళ్ళు టీ తీసుకొచ్చారు. అప్పుడు అనుకున్నా వీధి సువార్తకి వెళ్ళి తక్కువగా తినలేదు అనుకున్నా. అయితే ఈ పని ప్రారంభించాము. నా ఆలోచన ఏంటంటే నెలలో 2 రోజులు వీధి సువార్త ప్రకటించాలన్నది నా ఉద్దేశం. నేను అనుకున్నాను సాటర్డే నేను వస్తాను కనుక వారం తర్వాత వారం 4 వారాలు ఒక వారం 2 వారాలకు ఒకసారి సాటర్డే ఒక ఏరియాని మరొక ప్రార్థన చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వీధిలో స్వార్థ ప్రకటించాలని ఆలోచన చేస్తున్నాను. కనుక మీరు కూడా దేవుని పని విషయంలో శ్రద్ధ వహించండి. మరి ప్రారంభం కొంత మీకు వెసులుబాటు కాలేదేమో కానీ ఇక నుండి కానీ మీరు ఏం చేసుకోవాలి? వీలు స్వార్థ పనిలో మీరందరూ భాగస్తులు అవ్వండి. దేవుని పనిలో మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. అది దేవుని యొక్క చిత్తం. దేవుడు వెళ్తూ ఆ యొక్క భారాన్ని ఎవరి మీద పెట్టాడు? మన మీద పెట్టాడు. ఆ భారం మనం పూర్తి చేయాలి. ఎందుకంటే మరి పోయిన స్వార్థ కూడికలో నేను చెప్పాను, మన డ్యూటీ ఏంటంటే కట్టబడిన గాడిదలను విప్పుకుని ఎవరి దగ్గర తీసుకురావాలా? మన పని అది. సాతాను చాలా మందిని ఏం చేశాడు? కట్లతో కట్టాడు. ఆ కట్టబడినటువంటి కట్లు విప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? మనది. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో అక్కడ గాడిద ఉంది, కట్టబడి ఉంది ఆ గుమ్మం దగ్గర, మీరు వెళ్ళి విప్పుకురమ్మన్నప్పుడు యేసు ప్రభు విప్పుకుని వచ్చినప్పుడు, యేసు ప్రభు తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద అటు ఇటు కాకుండా ద్వారం దగ్గర ఉన్నది, ఎటు వెళ్ళలేకున్నది యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ గాడిద యేసయ్యకు ఉపయోగపడింది. హల్లెలూయా. మన డ్యూటీ ఏంటంటే కట్టబడిన గాడిదలను విప్పుకుని రావాలి. మన యొక్క బాధ్యత అది. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. దేవుని దగ్గరికి తీసుకొస్తే దేవుడే మార్చుకుంటాడు. యేసయ్య జక్కయ్య దేవుని దగ్గరికి వచ్చాడు.
జగ్గలు ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. మనం కూడా కట్టబడినటువంటి గాడిదలను మనం విప్పుకుని తీసుకురావటం మన యొక్క పని అయ్యున్నది. హల్లెలూయా. యేసు ప్రభు చేసి చెప్పిన పని మనము చెయ్యాలి. కనుక సువార్త పని చేయడానికి కొన్ని కొరతలు ఉన్నాయి. మేము కూడా అక్కడ ఈ సువార్తకి వెళ్ళడానికి మేము గమనించినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఈ చిన్న స్ట్రేంజర్ బాక్స్ మొన్నటి దినాన ఒక 3 నెలల క్రితము సహోదరులు మహేష్ మరి దేవుడు ప్రేరేపించబడి ఈ స్ట్రేంజర్ బాక్స్ మరి కొని దేవుని మందిరానికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది మూయబడి మన నుండి ఎప్పుడు ఓపెన్ చేయాలి. మన స్వార్థ పోవటానికి నేను ఓపెన్ చేస్తే నిజంగా 50 మంది 60 మందికి సమాధానం చెబుతుంది. లేకపోతే ఈ యాపిల్ ఫైర్లు బాక్సులు ఇవన్నీ తీసుకెళ్లి ఒక ఆటో మాట్లాడుకుని ఇవన్నీ తీసుకెళ్తాం కష్టంగా ఉంది. కనుక ఈ యొక్క స్ట్రేంజర్ బాక్స్ ఉపయోగంగానే ఉన్నది. మరి దాని పని నిమిత్తము స్వార్థ పని నిమిత్తం ఉపయోగంగా ఉంది. మాకు కొరతగా ఉన్నది ఏంటంటే అక్కడ ఒక పరదా పట్ట చూడండి, రెడ్ గ్రీన్ మధ్య ఉంటుంది, అది ఒకటి తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి మనం పట్ట మనం తీసుకోవాలా. ట్యూబ్ లైట్స్ ఒక 4 తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే వీధిలో లైట్ ఉంది కానీ మనం లైట్ వేయడానికి అనుకూలం లేదు కనుక ట్యూబ్ లైట్ ఈజీగా మనం తీసుకుని కట్టుకోవడానికి బాగుంటుంది. ఆ ట్యూబ్ లైట్స్ ఒక 4 అవసరం. ప్రార్థన చేయండి. ఎవరైనా మీరు ట్యూబ్ లైట్స్ నేను తీసుకొస్తానన్న వాళ్ళు ఒక్కొక్కరు తీసుకొచ్చిన దేవునికి స్తోత్రం. ఒక్కొక్క ట్యూబ్ లైట్ వచ్చి 350 రూపాయలు విలువ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ నేను తీసుకుని వచ్చాను ఈ ట్యూబ్ లైట్స్. మీరు ఎవరైనా రేపు వచ్చే స్వార్థ పనికి మరి ట్యూబ్ లైట్లు తీసుకొస్తానన్న వాళ్ళు మీరు ప్రేరణ కలిగి ఉంటే మీ చేయి చూపించండి. ఒక ట్యూబ్ లైట్ నేను తీసుకొస్తానంటే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రైట్. ఆ ట్యూబ్ లైట్స్ తీసుకొచ్చినటువంటి ఆ ట్యూబ్ లైట్స్ ద్వారా మనం తీసుకుని వెళ్ళి ఈజీ కట్టుకుని చేయొచ్చు. ఇంకోటి ఫ్లెక్సీ ఒకటి ఉండాలి అయ్యారు, అందుకు మనం ఫ్లెక్సీ ఉండాలి, అది కూడా సిద్ధపరచుకోవాలి. ఒక పట్టా ఒకటి ఉండాలా, లైట్స్ అవసరం, తర్వాత వైర్ కూడా ఒకటి మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడ కొరతగా ఉన్నాయి కనుక రేపు ఇవన్నీ కూడా సిద్ధపరచుకుని వెళితే మనం ఎవరిని ఎవరైనా కరెంట్ ఇస్తే మనం వెళ్ళిపోయే స్ట్రీట్ లో పెట్టుకుని దేవుని సువార్త తీసుకుని వెళ్ళడానికి బాగుండేది. దేవునికి స్తోత్రం. దేవుడి చెత్త మీద ఆజ్ఞేస్ అంటే కూడా బయలుదేరాలి సువార్త కొట్టాలి. ఓకేనా? అలాంటి బయలుదేరాలా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా అవసరమైనది అందరికి తెలియజేస్తాను. మీరు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొందాం. దేవుని పనిని మనం ముందుకు తీసుకుని వెళ్తాం. భారం కలిగి ఉందాం. మన పట్టణాలని, మన కుటుంబాలని, మన బిడ్డలను మొదట మనం రక్షించుకోవాలా, మన ఇంటిని రక్షించుకోవాలా. ఆ తర్వాత మన ఇరుగు పొరుగు వారిని, మన పేట వారిని, మన పట్టణాన్ని ఇలా అంచెలంచెలుగా మనము దేవుని పనిని మనము చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు నేను చెప్పినట్లుగా ఒక మాట మీరు చదివి సహాయం చేయండి. దేవుడు మనకు బాధ్యతను అప్పగించాడు. లాస్ట్ వీక్ నేను చెప్పాను ఆ మాట. చూడండి ప్రియులారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈ వాక్యం చదివి సహాయం చేయండి. మార్కు సువార్తలోని లేఖనం 4వ సువార్త అందరికీ దయచేసి పదమూడవ అధ్యాయము, అందరూ 13వ అధ్యాయము 32 నుండి 37 వరకు కలిసి చదువుకుందాం. అందరూ తీయండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుండి 37 వరకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుని చదువుకుందాం. అందరూ ప్రారంభిద్దాం. తీసిన వారు అందరు కలిసి చదువుతాం. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను, ఆ పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి
వాని వాని పని నియమించి కూడా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలమండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగూకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి పోయటమునకు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండు. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండు. నేను దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమును మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక యజమానుడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఆ యజమానుని గురించిన మాటలు రెండు సందర్భాలు చెప్పాడు. ఒకటి ఏంటి? ఆ దినముల గురించి, ఆ గడియల గురించి ఎవరికి తెలియదంట? ఏమండి? తండ్రికి తప్ప ఏ మనుషుడికి తెలియదు, పరలోకములో ఉన్నటువంటి దూతలకి తెలియదు. తన కుమారుడైనటువంటి యేసు కూడా, యేసై కూడా చెప్పలేదంట. ఏ దినం అది? ప్రభు రెండవ రాకడ దినము. ఆ రాకడ దినము దూతలకు తెలియదు, ఆ రాకడ దినము మనుషులెవరికి తెలియదు, ఆ రాకడ దినం కుమారుడు కూడా తండ్రికే తెలియను. ప్రభు రాకడ ఎప్పుడు వచ్చిందో మనకి తెలియదు కనుక ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మనందరికీ జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. రెండో మాట, మెలకువగా ఉండండి. హల్లెలూయా. ప్రార్థన చెయ్యుడి. ఎందుకు జాగ్రత్త పడమన్నాడు? ఎందుకు మెలకువమన్నాడు? ఎందుకు ప్రార్థన చేయమన్నాడు? ఆ కాలము ఎప్పుడు వచ్చును మీకు అది. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మన పాకడ ఎప్పుడో మనకు కూడా తెలియదు. ప్రభువును దేవుడు బిడ్డలారా, కనుక ఈ సమయంలో సంగముగా ఉన్న మనము ప్రభు ఒకసారి వచ్చి మనందరి పాపాల కోసం కలువరి శిలువలో రక్తం కాచి వధించబడిన దేవుని గొర్రె పిల్లగా, పస్కా గొర్రె పిల్లగా మనందరి కొరకు ఏమైపోయాడండి? బలి అయిపోయాడు, రక్తము కార్చాడు. ప్రభు మనం నీతిమంతులుగా తీర్చడానికి ఒకసారి బలైపోయాడు. అయితే మరలా ప్రభు రెండవసారి రాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తారని చెప్పాడంటే ఒక డేట్ చెప్పాలి, ఒక కాలం చెప్పాలి, ఒక సమయం చెప్పాలి, ఎవరికి కూడా చెప్పాలి. చెప్పలేదు. ఎప్పుడు వస్తాడు? వస్తాను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చిన తర్వాత ఏమి ఇస్తాడంట ఆయన? వస్తానన్నాడు. వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ఏమా? వాని క్రియలు పని చొప్పున వారికి ఏమిస్తానన్నాడు? ప్రతిఫలం ఇస్తానన్నాడు. అది చదవండి, ప్రకటనల మాట తరగతి చదవండి అమ్మ. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము లేఖన భాగం చదువుతున్నాం. లేక 31 చదవండి. సూపర్ లాస్ట్ వచ్చేటువంటి చూడండి. 22 వచ్చిన ఏంటి? వారి వారి క్రియలు చొప్పున నేను వారికి జీతం ఇస్తానన్నాడు, ప్రతిఫలం ఇస్తానన్నాడు. ఇంకా అక్కడ ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 12 వచ్చి చదువు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఏంటంట? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వచ్చేటప్పుడు అన్నాడు ప్రతి వానికి ఒకళ్ళు కాదు, ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతి వారికి జీతము నా యొక్క ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు పనిచ్చాడు.
పని అప్పగించాడు. ఏంటి ఆయన పని? స్వార్థ పని దేవుడు మనకి అప్పగించాడు. ఆ పని ఏంటి? మొట్టమొదటి పని ఏంటి? కట్టబడినటువంటి గాడిదలను కట్లు విప్పి ఎవరి దగ్గర తీసుకురావాలా? దేవుని దగ్గర తీసుకురావాలా. రెండో పని, దేవుని యొక్క స్వార్థను మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించుడి. తండ్రి యొక్కయు సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను బోధించుతునో వాటన్నిటిని కైకొనాలని వారికి బోధించమన్నాడు. ఒకటేమో వెళ్ళండి, వెళ్ళి కట్టబడిన గాడిదలు నింపుకున్న దగ్గర తీసుకురండి. మూడవదేమో సమస్త జనులను శిష్యులుగా చేయండి. నాలుగోదేమో నేను మీకు చెప్పిన సంగతులన్నీ వారందరూ ఎంటం కాదు, వాటిని ఏం చేయాలా? కైకొన్నట్లు చేయండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను. ఇది దేవుడు మనకి ఇచ్చిన పని. అదే చదువుతున్నాడు. నాకు మార్పు రాసినటువంటి సువార్తలో 10వ అధ్యాయం చదువుకున్నావే. ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్నాడు. ఒక ఆయన అప్పగించాడంట. వెళ్ళేటప్పుడు ఏమని చెప్పాడు? ఆయన చెప్పినటువంటి మాట ఇందాక చదువుకున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు కనుక